జగన్ తిరుమల టూర్ క్యాన్సిల్ చేసుకున్నాక సుదీర్ఘ వివరణ ఇచ్చుకొచ్చారు. దేవుడి దర్శనానికి వెళ్ళనీయకుండా ఇదే దేశంలో మొదటిసారి అనుకుంటాను ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వెళ్ళనీయకుండా నోటీసులు ఇచ్చారు. ఇది రాక్షస రాజ్యం కాదా? టీవీల్లో ఆశ్చర్యకర విషయాలు, చుట్టుపక్కల బీజేపీ వాళ్ళని రప్పిస్తున్నారు. ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు? తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు చెప్పినవి కరెక్ట్ కాదని ఒక్కొక్కటి బయటపడుతున్నా 100 రోజుల పాలన డైవర్ట్ చేయడానికి లడ్డు టాపిక్ దాన్ని పక్కకు పెట్టడానికి డిక్లరేషన్ తీసుకొచ్చారు. స్వామివారి పేరు ప్రఖ్యాతుల్ని రాజకీయ దుర్బుద్ధితో జరగని విషయాన్ని జరిగినట్టు కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్యాలు పలుకుతున్నారు. లడ్డు విశిష్టతను అపవిత్రం చేసే పనిని ముఖ్యమంత్రి చేస్తున్నారు. పారదర్శక విధానంలోనే పారదర్శక విధానం ప్రకారం జరిగితే అపవిత్రం ఏముంది? దేశ ప్రజలందరూ ఈ దారుణాన్ని చూడాలి. టెండర్లు నెయ్యిని కొనుగోలు చేసేది ప్రతి 6 నెలలకి ఈ టెండర్లు పిలుస్తారు. దశాబ్దాలుగా జరుగుతున్నాయి. నా చిన్నప్పటి నుంచి తిరుమల లడ్డు చూస్తున్నాం. టెండర్లు ఎవరైనా క్వాలిఫై చేస్తారు, టీటీడీ బోర్డు ఓకే చేస్తుంది. బోర్డు కూడా గొప్పది. కేంద్ర ప్రభుత్వం విశిష్టత కలిగిన వాళ్ళని కొంతమందిని ఎంచుకుంటాము. తప్పు చేయాలన్న చేయకూడని పద్ధతిలో ఉంటారు, పారదర్శక విధానంలోనే ఉంటారు. L1గా ఉన్న వాళ్ళకే టెండర్లు ఇస్తారు. సప్లై కూడా రోబోస్ట్ పద్ధతిలో ఉంటుంది. ల్యాబ్లో క్వాలిటీ చెక్ చేస్తారు. టీటీడీలో 3 టెస్టులు చేస్తారు. ఆ 3 టెస్టులు పాస్ అయితేనే పంపుతారు. 14 నుంచి 15 సార్లు చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి పంపారు. వైసీపీ 18 సార్లు వెనక్కి పంపారు. అక్కడ గుజరాత్కి పంపారు NDB రిపోర్టు. జూలై 23 టెస్ట్ రిపోర్ట్ పంపితే ట్యాంకర్లు వెనక్కి పంపారు. కంపెనీ వాళ్ళకి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. వాడని నెయ్యిని చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎందుకు చెప్పారు? వనస్పతి ఆయిల్ కలిపారని చెప్పి ఓ పక్కన ఈవో చెప్తే ఇట్లా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇన్నిసార్లు నేను వెళ్ళాను, అంతకుముందు ఏదైతే పాదయాత్ర ప్రారంభంలోనూ కొండ మీదకి వెళ్ళాను, పాదయాత్ర ముగిశాక నేరుగా కొండ మీదకి వెళ్ళాను. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఎన్నోసార్లు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చాను, మా నాన్న సమర్పించి వచ్చారు. అట్లాంటి సందర్భంలో ఈ విధమైనటువంటి ఇప్పుడు డిక్లరేషన్ అనే వివాదాన్ని ఎందుకు తీసుకొచ్చారు? చివరికి ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రికే ఇట్లా ఉంటే ఇంకా దళితుల పరిస్థితి ఏంటి అంటూ కొత్త పాయింట్ని రైజ్ చేసుకుంటూ వచ్చారు.